ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరిలోని అమ్మవారిపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సహదేవయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల రాజేశ్వరరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి కేవీకే ప్రసాద్తో పాటు సిఐ ఏవి రమణ, తెలుగు తమ్ముళ్ళు, దళిత నాయకులు ఉన్నారు. వేదిక మీద ఉంటే సోదరులు సదాశివ గారికి, సహదేవ గారికి, అదేవిధంగా బాబు గారికి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు రమణ గారికి, అదేవిధంగా రాజేశ్వరరావు గారికి, అదేవిధంగా గంగాధర్ గారికి, ఇంకా ఇక్కడ సోదరులందరికీ కూడా, పత్రికా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ గతంలో ఎన్టీ రామారావు కూడా మరి నీ గురించి బాగా గొప్పగా చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఈరోజు బాబాసాహెబ్ ఆశయాల్ని ఈరోజు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గతంలో 5 సంవత్సరాలు కూడా అనుకునేవాళ్ళు లేదు. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముందు ఎస్సీలు ఎస్టీలకి వీళ్ళకి రిజర్వేషన్లు పెట్టి వాళ్ళకి కొంత ఫండ్ కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉంది. అది ఒక చంద్రబాబు నాయుడికి తర్వాత చెప్పడం తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వాల్లో ఏం పెట్టేవాడు కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి కొంత ఫండ్ పెట్టి సపరేట్గా ఆ పిల్లలు చదువులు కానీ ఇంకా చేసుకుంటామంటే కూడా ఇచ్చేదానికి కూడా ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకని మహామేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు మనం జరుపుకోవడం, 134వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. దానిలో నేను పాల్గొనడం కూడా నాకు అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. నన్ను ఇందాకనే అక్కడ ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరే చాలా మంది చెప్పారు, అయ్యా మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, కొద్దిగా తగ్గించి కుదిచ్చి క్లుప్తంగా చెప్పండి, బాగా లెంతీ కొద్ది ఎండ ఎక్కువ ఉంది తీవ్రత అని చెప్పారు. సరే నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు అందరూ చెప్పారు కాబట్టి పెద్దలందరూ, ఈనాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులందరికీ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే జేబీఎం సభ్యులందరికీ, అలాగే అంబేద్కర్ గారి అందరూ ఎవరైతే అంబేద్కర్ గారి ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి, పత్రికా ప్రతినిధులందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక్కసారి మనం అంబేద్కర్ గారి ఫోటో చూసినట్టయితే మీ అందరికి కూడా అర్థమవుతుంది. ఆయన జీవిత చరిత్రను అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన బొమ్మ చూడండి, ఎక్కడైనా సరే మీరు మామూలుగా మఫ్టీలో ఉన్నట్టుగా ఏ డ్రెస్సులో కనపడ్డం, ఆయన ఉన్నటువంటి టీవీ ఆ డ్రెస్ కోడ్ చూడండి ఒకసారి. ఆ రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండేది, అప్పటికి చాలా పరిస్థితులు వేరే ఉన్నాయి. అంటరానితనం, ప్రతి దానికి ఆ రకమైనటువంటి డిస్టెన్స్ మెయింటైన్ చేసేటువంటి ఆ రోజుల్లో గొప్ప చదువులు చదివి ఇంగ్లాండ్ పోయి అక్కడ లా చదివి అన్ని రకాలైనటువంటి పట్టు సాధించి ఎంతో మంది పెద్ద నాయకులు, అంటే నేను చెప్పేది కాదు, ఆ రోజుల్లో కమాండింగ్ ఉండేటువంటి ఆ రోజుల్లో అంతమంది నాయకుల్లో ఆయన్ని రాజ్యాంగం నిర్మించడానికి, రాజ్యాంగం రాయడానికి ఆయన అధ్యక్షతన ఆయన్ని నియమించడం జరిగిందంటే ఎంత గొప్ప విషయమో ఆలోచించండి. ఆ మేధావి, అపర మేధావి
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న అంబేద్కర్ గారి గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. నన్ను చెప్పమంటే 3-4 గంటలు చెప్పగలుగుతా నేను, కానీ సమయం లేదు. ఏది ఏమైనప్పటికీ అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి చరిత్రని ప్రతి ఒక్కళ్ళు చదవండి, చదివించండి, పిల్లలకు కూడా చదివించండి. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఆ రోజుల్లో చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి అంబేద్కర్ గారు బయట వీధి దీపాల దగ్గర చదువుకొని ఎంతో గొప్ప స్థితికి వచ్చి ఈ రోజు అందరూ 134వ జయంతి జరుపుకునేంత స్థాయికి వెళ్లి భారత రత్న అవార్డు అంటే మన దేశ అత్యున్నతమైనటువంటి పురస్కారాన్ని పొందినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయన గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నేర్చుకోవాలా, చదువుకోవాలా, పిల్లలకు కూడా నేర్పించాలా. ఆ బుక్స్ ఉంటాయి, ఖచ్చితంగా నేర్పించండి. కాబట్టి ప్రతి పిల్లవాడు కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పిల్లల్ని కూడా ఈ రకమైనటువంటి గొప్ప గొప్ప మేధావుల గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు మాకు ఒక నాయకుడు ఉండాలని ఆనందిస్తామంటే ఆయనే కారణం. కాబట్టి ఈరోజు ఈ స్థలం కూడా, ఈ స్థలంలో మనం ఉన్నామంటే ముందుగా ఏదైతే ఎలక్షన్ ముందు రోజు విధ్వంసానికి గురైనటువంటి విగ్రహం ఉందో ఆ విగ్రహ ఓపెనింగ్ కూడా సార్ చేతుల మీదుగానే జరిగింది అని చెప్పడానికి ఈరోజు సంతోషిస్తున్నాం. మరి ఆ సార్ వెళ్ళిన తర్వాత మా వాళ్ళు 7 మంది మీద కేసులు పెట్టి 5-6 సంవత్సరాలు పోలీస్ స్టేషన్లో కోర్టు చుట్టూ తిరిగి కోర్టు అంబేద్కర్కి అనుకూలంగానే తీర్పు ఇవ్వడం, కేసు కొట్టేయడం జరిగింది. తర్వాత విగ్రహం విధ్వంసంలో ఇక్కడ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉన్నా, దళిత నాయకులు పదవుల్లో ఉన్నా కూడా కానీ ఈ విధ్వంసానికి నిరసన తెలియడానికి కానీ, సంఘీభావం తెలియడానికి కానీ ఎవరూ రాలేదు. ఎలక్షన్ జరిగింది, రిజల్ట్ కూడా రాలేదు. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ దళిత బహుజన నాయకులందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉంటే ఆయన స్వయంగా వచ్చి పరిశీలించి మా అందరి సమక్షంలోకి వచ్చి సంఘీభావం తెలియజేశాడు. ఒక్కసారిగా అటువంటి పేదల పక్షాన్ని నిలబడేటటువంటి నాయకులకి మనం అందరం కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఒక 2 అంశాలని మేము ముందు ఉంచుతాం సార్. ఏదైనా కూడా కానీ శిరస్థాయిగా నిలబడేటువంటి కార్యక్రమాల్లో ఇదొకటి. మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం, కనుమరుగైపోతాయి. ఇక్కడ ఈ స్థలంలో అంబేద్కర్ భవనం నిర్మిస్తే ఇది శిరస్థాయిగా బిడ్డల తరమైనా కానీ ఒక దళిత బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేద వర్గాలకు కూడా ఇది ఒక ఆసరాగా ఎన్నో కార్యక్రమాలు. కానీ ఈరోజు పేద వర్గాలు ఎక్కడైనా ఒక సమావేశం పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడ ప్లేస్ లేదు సార్. ఏడైనా వేరే దగ్గర కళ్యాణ మండపాల్లోనూ ఒక పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఈ విలువే కాస్ట్లీ అయినటువంటి రోజులు అయిపోయినాయి. మరి అక్కడ ఏ కార్యక్రమాలు చేసుకునే స్తోమత లేనటువంటి వాళ్ళకి ఇది ఈ అంబేద్కర్ భవనం ఇక్కడ నిర్మిస్తే ఆ భవనంలో ఎంతో మందికి పేదలు ఎవరైనా కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాలకి ఇది ఒక ఆసరాగా ఉంటుంది. అది మీ చేతుల మీదుగా మీ నాయకత్వంలో జరిగిస్తే వెంకటగిరి నియోజకవర్గానికే కాదు సార్, ఈ జిల్లాకు కానీ నెల్లూరు జిల్లాకు కానీ మీ ఘనత చిరస్థాయిగా ఉంటుంది. మనం ఉండినా లేకపోయినా బిడ్డల తనం కూడా అలాంటి మహానుభావులు ఇక్కడ ఏర్పాటు చేయబట్టి మేమందరము ఇంత సంతోషంగా ఉన్నామనే దానికి అవకాశం ఉంది. ఇది సామాజిక అంశం, వ్యక్తిగత అంశం కాదు సార్. ఒక సామాజికమైనటువంటి అంశాల పట్ల మీరు కొంచెం ఉత్సాహం చూపిస్తారని పేదలందరికీ కోరికలు మన్నిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు త్రిభువన సెంటర్ లో అంబేద్కర్ విగ్రహం డిజి ఆర్ఎన్బి వాళ్ళ దగ్గర అంతా కూడా ఉంది. వాళ్ళు దానికి మార్కింగ్ ఇచ్చి ఇది చేస్తున్నారు. అది కూడా తొందరలోనే మీ చేతుల మీదుగానే ఓపెన్ చేసుకోవడానికి అందరం కూడా వివులు అవుతాను. కాబట్టి మీరు సార్ ఇప్పుడు చైనా ఇతర దేశాలకు పోవాల్సి ఉండి కూడా
ఈ రోజు ఈ కార్యక్రమం కోసం మన కోసం ఆగున్నారు. ఈ రోజే సార్ పయనం కావాల్సింది కాబట్టి ఎవరు దయచేసి వేరేగా అనుకోబాకండి. పెద్ద ఆయన దగ్గర 2 మాటలు మాట్లాడిచ్చి కార్యక్రమం అయిన తర్వాత కావాలంటే మనం అందరం కూడా మాట్లాడుకుందాం అనేది తెలియజేస్తూ, వేరేగా ఎవరు కూడా మా నాయకులందరూ కూడా తెలుగుదేశం నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, మా నాయకులు కానీ ఎవరు కూడా వేరేగా అన్నిదా భావించొద్దండి. కాబట్టి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 133వ డాక్టర్ సాహెబ్ 134వ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ జయంతి సభకు అధ్యక్షత వహించిన సంజయ్ గారికి, అదేవిధంగా కమిటీ మెంబర్లకి, ఒక పేరు ఇంకో పేరుని కాదు కమిటీ మెంబర్ మొత్తానికి, తెలుగుదేశం నాయకులకి, మరి కూటమి నాయకులకి, ఇక్కడ విచ్చేసిన ఇతర పార్టీ నాయకులకి, ప్రజలకి, పత్రికా విలేకరులకి అందరికీ నమస్కారాలు. ఎందుకంటే డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలంటే నిజంగా ఒక అదృష్టం. ప్రపంచ మేధావి ఆయన. ప్రపంచ మేధావని అన్ని దేశాలు గుర్తించిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో పుట్టాడంటే మనకు ఎంతో గర్వకారణం. ఆయన చదువు 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 చదువు. ఆయన జీవితంలో చెప్పింది ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాడు. ఈ 3 సిద్ధాంతాలతోనే పోరాడాడు అతను. ఇంతకుముందు చిన్న బాబు కొన్ని విషయాలు చెప్పాడు మనకు, అద్భుతమైన విషయాలు. కేంద్ర మంత్రి పదవి, మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశాడు ఆయన. ఆ పదవిని కూడా పోరాటంతో వదిలేసిన ఏకైక వ్యక్తి, మొట్టమొదటి రాజీనామా క్యాబినెట్ లో రాజీనామా చేసిన వ్యక్తి ఎవరంటే మన అంబేద్కర్ గారు. దేనికని? కొన్ని హక్కులు సాధించేదానికి దాంట్లో చాలా ఉన్నాయి. మహిళలకు ఆస్తి హక్కు కావాలని, మహిళలకి చదువుకునే అవకాశం కల్పించాలని, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన ఎమ్మెల్యే ఎంపీలలో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కావాలని మొట్టమొదటి పోరాటం చేసిన వ్యక్తి మన అంబేద్కర్ గారు. దాన్ని కొన్ని రోజులకు సాధించాడు ఆయన. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం, రాజకీయ వేదిక కాదు ఇది. అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకి రిజర్వేషన్ తీసుకొచ్చిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు. అంబేద్కర్ స్ఫూర్తి, అంబేద్కర్ యొక్క విధి విధానాలు ఆచరించిన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా నాయకుడు ఉండాలంటే అది ఒక మన ఎన్టీ రామారావు గారు. ఎందుకనంటే 1891లో జన్మించాడు ఆయన. 1956 దాకా దేశం కోసం పోరాడి రాజ్యాంగాన్ని నిర్మించేటప్పుడు, రాజ్యాంగాన్ని రచించేటప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న ఆయన ఇచ్చిన కర్తవ్యాన్ని పూర్తి చేసిన వ్యక్తికి 1956 నుంచి 1990 దాకా భారతరత్న ఇవ్వాలి ఆయనకి. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఆ రోజు దేశ రాజకీయాల్లో చక్రం నింపుతున్న ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ఇది అందరూ గమనించాలా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి వ్యక్తిత్వం గురించి కూడా చెప్పేదానికి ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా అంబేద్కర్ గురించి ఆ బాబు చెప్పిన దాంట్లో 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నా. అంబేద్కర్ గారు ఫస్ట్ విదేశాల్లో డాక్టరేట్ పొందిన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి. ఆయన లండన్లో ఒక అక్కడక్కడ వాళ్ళకి చదువుకునేటప్పుడు కొద్ది రూములు ఇస్తారనమాట. ఈయనకు ఒక రూమ్ కొద్దిగా దూరంగా ఇచ్చారు. అన్ని దేశాల నుంచి ఆడ ప్రతినిధులు వచ్చి ఉన్నారు చదువుకునే వాళ్ళు. కొంతమంది విలేకరులు జపాన్ దగ్గరికి పోయినాడు. జపాన్ నుంచి వచ్చిన కొద్ది మేధావులు, చాలా మేధావులు ఉంటారు కదా, 10 గంటలకే నిద్రపోతా ఉన్నాడు. అక్కడ వాళ్ళ సేవకులను అడిగితే నిద్రపోతాడు, ఈరోజు ఇంటర్వ్యూ రేపిస్తాడు అని అన్నాడు. సరే, తర్వాత ఇంకో దేశానికి సంబంధించిన నాయకుల దగ్గరికి పోయినారు. ఆయన 11 గంటలకే నిద్రపోతా అన్నాడు. ఈయన దగ్గరికి పోయేటప్పుడు రాత్రి 1:30, 2 అయింది. అంబేద్కర్ గారు ఒక చెట్టు కింద దీపం ఉంటే ఆ దీపం కింద చదువుకుంటున్నాడు పుస్తకాలు. అంటే ఆయన జీవితంలో 24 గంటల్లో 21 గంట చదువుకే, రోజు చదువుకే 24 గంటలు రోజుకుంటే 21 గంట చదివేవాడు ఆయన. జ్ఞానాన్ని చదువు ద్వారా పెంపొందించుకునేవాడు. ఆ విలేకరులు అడిగారంట, సార్ ఈ విధంగా 2 దగ్గరికి పోయినాము, వాళ్ళిద్దరు నిద్రపోతున్నారు, మీరు ఇంకా మేల్కొని ఉన్నారు, ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారంటే, నా దేశ ప్రజలు, ఆ దేశ ప్రజలు చైతన్యవంతులు అయినారు, ప్లస్ నిద్రపోతున్నారు వాళ్ళు. నా దేశ ప్రజలు ఇంకా నిద్రపోతారు, చైతన్యవంతులు కాలేదు. నా దేశ ప్రజల్ని
చైతన్యవంతులు తయారు చేసే దాకా నేను ఎన్ని గంటలైనా మేలుకుంటానని చెప్పిన ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ గారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో అంతర్జాతీయ సమితిలో ఒక విగ్రహం ఉందంటే ఒక పెద్ద అయింది, అది అంబేద్కర్ గారి. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ఎక్కువ విగ్రహాలున్న వ్యక్తి ఎవరున్నా ఉన్నారంటే అది ఒక అంబేద్కర్ గారే. 2012లో బెస్ట్ ఇండియన్ ఎవరు అని అంటే నెంబర్ 1 వచ్చిన ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ గారు. మొత్తం సర్వే చేస్తే రెండో వ్యక్తి అబ్దుల్ కలాం గారు వచ్చారు. దాంట్లో కూడా మొదట అంబేద్కరే వచ్చారు. కాబట్టి అటువంటి మహోన్నత వ్యక్తి మా ఎమ్మెల్యే గారు సమక్షంలో మాట్లాడే అవకాశం మాకు వచ్చిందంటే చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు దళితులు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. ఆయన దగ్గరికి ఎవరైనా సరే డైరెక్ట్ గా పోయి ఆయన ఇంటికాడికి పోయి పని చేసుకునే అలవాటు ఈరోజు వెంకటగిరిలో నేర్పించిన ఏకైక నాయకుడు ఎవరంటే మన సారే. దాన్ని గర్వంగా చెప్తున్నా. అంతకుముందు నాయకులు ఎవరైనా సరే ఎవరినో కొన్ని తీసుకుపోవాలా, మాట్లాడించాలా. ఈ రోజు ఒక మహిళ, పేద మహిళ కానీ, పేద చదువుకున్నవాడు కానీ, రిక్షా వాడు కానీ, ఆటో వాడు కానీ ఎవరైనా సరే డైరెక్ట్ గా ఆఫీసు పోయి నా సమస్య ఇది అని చెప్పుకునే స్టార్ట్ అయింది ఎప్పుడంటే కురుగొండ్ల రామకృష్ణ గారు 2014 ఎమ్మెల్యే అయినాకే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. కాబట్టి మన వెంకటగిరిని ఎంతో అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా సార్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కలంతా వెంకటగిరి అభివృద్ధి గురించే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.